ఇక్కడ డీటెయిల్ చూస్తే ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యంపై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. సర్కారుతో తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. తమ పోరాటంలో భాగంగా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇందిరా పార్క్ వేదికగా నిరుద్యోగ ఆవేదన సభ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు తరలివచ్చి నిరసన తెలుపనున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చింది. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నిండా ముంచారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు లేవు, జాబ్ నోటిఫికేషన్లు లేవు, ఉద్యోగాలు లేవని అడిగినందుకు అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగుల వీపులు పగలగొట్టింది ఈ ప్రభుత్వం. ఇక మంచి మాటతో లాభం లేదని నిర్ణయించుకున్న నిరుద్యోగులు పోరాటాన్ని ఉధృతం చేస్తారు. అందులో భాగంగానే ఇందిరా పార్క్ దగ్గర సభ తలపెట్టారు. రాష్ట్రం నలుమూల నుంచి నిరుద్యోగులు సభకు తరలి రాబోతున్నారు. ఇప్పటికే నిరుద్యోగ ఆత్మగౌరవం పేరుతో ఎక్కడికక్కడ పోస్టర్లు అంటించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నిస్తూ పోస్టర్ల ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్స్తో కూడిన కొత్త నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హాస్టళ్లలో కిరాయి రూముల్లో నిరుద్యోగులు 2.5 ఏళ్లుగా నరకం చూస్తున్నారు. ఇంటికి పోలేక ఇక్కడే ఉండలేక వారు పడుతున్న క్షోభ వర్ణనాతీతం. కష్టాలకు ఓర్చి ప్రిపేర్ అవుతున్న ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. డిఎస్సి, గురుకులాలు, మోడల్ స్కూల్స్, జేఎల్డిఎల్, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, జీపీఓ, పవర్ సెక్టార్ సహా పలు శాఖల్లో ఖాళీలు ఉన్నప్పటికీ నోటిఫికేషన్లు ఇస్తలేరు. ప్రభుత్వ అలసత్వం వల్లే ఆలస్యమవుతుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ఇందిరా పార్కుకు వచ్చి సమాధానం చెప్పాలని సవాల్ విసురుతున్నారు నిరుద్యోగులు. మరోవైపు ఆవేదన సభకు వస్తున్న నిరుద్యోగులను ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఎక్కడికక్కడ నిరుద్యోగులను ముందస్తు అరెస్టులు చేస్తోంది. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ జేఏసీ నేత ఇంద్రప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందజేస్తారు. యాసర్, నిరుద్యోగుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మి చాలా మోసపోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, ఆ హామీని ఇప్పుడు ఈ ప్రభుత్వం నెరవేర్చలేకపోతుంది. మేము కాంగ్రెస్ పార్టీని ఎన్నికలప్పుడు నమ్మాము, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాము, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదంటూ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎన్నికల ముందు మమ్మల్ని ప్రచారం చేయాలని మమ్మల్ని ఎంతో వేడుకున్నారు, ఆ ప్రచారాన్ని మేము నమ్మాము. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పనిచేశాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని నట్టేట వచ్చిందని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ జాప్యంపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తీరు నిరసనగా ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా నిరుద్యోగుల ఆవేదన సభను ఇవాళ నిర్వహించనున్నారు. నిరుద్యోగుల ఆవేదన సభతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిరుద్యోగ ఆవేదన సభకు పోలీస్ పర్మిషన్ కోసం నిరుద్యోగులు అయితే గత 20 రోజుల ముందే పోలీస్ అనుమతి కోరారు, కానీ పోలీసులు మాత్రం నిన్న చివరి నిమిషంలో రాత్రి 7-8 గంటలకు అనుమతి ఇచ్చారు. దీనిపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఈ అనుమతి కోసం ఇంత అడిగితే మమ్మల్ని పోలీసులు అనుమతి ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉందని
నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రధానంగా అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నిరుద్యోగులు కాంగ్రెస్ నిండా ముంచింది, నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఏదైతే తమ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నాం, నోటిఫికేషన్ లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 2.5 ఏళ్ళు దాటిపోయింది, ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసి తాము భర్తీ చేశామని అబద్ధాలు ప్రచారం చేసుకుంటుంది. జూన్ 2లోగా మేము అల్టిమేటం జారీ చేస్తున్నాం, ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, లేదంటే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని నిరుద్యోగులు ఇప్పటికే హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా నిరుద్యోగ ఆవేదన సభ ఏర్పాటు చేస్తారు. ఆ ఆవేదన సభ సక్సెస్ కాకుండా ప్రభుత్వం కుట్రలు పండుతున్న పరిస్థితి చూస్తుంది. పోలీస్ అనుమతి ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రాకుండా ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో నిరుద్యోగ జేఏసీ నేత అయిన ఇంద్రప్రసాద్ నాయక్ను తెల్లవారుజామున పోలీసులు ఆయన హాస్టల్లోకి వెళ్లి ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు, బయటికి వెళ్ళనీయకుండా చేశారు, పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసుల అనుమతి ఉన్నా తమ సభకు ఎందుకు అక్రమ అరెస్ట్ చేస్తున్నారని నిరుద్యోగులైతే ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం, మాకు నమ్మించి మోసం చేసింది, ఎన్ని ఆటంకాలు అక్రమాలు సృష్టించిన నిరుద్యోగ ఆవేదన సభ నిర్వహించి తీరుతాము, మాకు 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, దాంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ గిట్ ఇవ్వాలి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఏదైతే నిరుద్యోగ ఆవేదన సభ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని నిరుద్యోగులు అయితే తేల్చి చెబుతున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు వేయడం లేదు? ఎన్నికల ముందు ఇదే రాహుల్ గాంధీ ఇక చిక్కడపల్లి అశోక్ నగర్కి వచ్చి మాతో సమావేశమయ్యారు, మీ ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను, ప్రజా ప్రభుత్వం రాగానే మీకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఎడవేశారు. కానీ ఇప్పుడు మాత్రం నిరుద్యోగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు నిరుద్యోగ ఆవేదన సభతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు పోస్టర్లు అతికించి తమ నిరసనను తెలిపారు. అసలు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, అసలు ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని నిరుద్యోగులైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తమ నిరుద్యోగ ఆవేదన నిర్వహించి తీరుతామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ మంత్రులకు ఎవరైనా దమ్ముంటే ఇందిరా పార్క్ వేదికగా వచ్చి తమకు సమాధానం చెప్పాలని నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిరుద్యోగ ఆవేదన సభకు మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతుగా ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగ ఆవేదన సభ నిర్వహించి తీరుతామని నిరుద్యోగులు అయితే తేల్చి చెబుతున్నారు. పోలీసులు అక్రమ అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ యాసర్.